అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం వరకు. పౌలు గారు తన యొక్క రెండవ మిషనరీ జర్నీలో సీలాసును తోడుగా తీసుకెళ్లాడు. వారిద్దరూ మాసిదోనియా ప్రాంతంలో ప్రవేశించారు. ఆ ప్రాంతంలో ఉన్న ఫిలిప్పి అనే పట్టణంలోకి వెళ్లి సువార్త పరిచర్య చేశారు. ఆ ఫిలిప్పి పట్టణంలో ఉన్న కొంతమంది ప్రజలు వ్యతిరేకించి న్యాయాధిపతుల ద్వారా వారిని శిక్షిస్తున్నారు. వారి యొక్క బట్టలు చింపివేసి బెత్తముతో వారిని అతి క్రూరంగా హింసించి ఉన్నారు. అనంతరము వారి కాళ్ళు చేతులను గొలుసులతో కట్టివేసి చెరసాల గుహలలో లోపల పడవేశారు. అయినా పౌలు సీలాసులు ధైర్యాన్ని కోల్పోలేదు. అర్ధరాత్రి సమయంలో కూడా వారు దేవుని స్తుతించారు, స్తుతి గీతాలు పాడారు. ప్రియా సహోదరి సహోదరులారా, అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు చెరసాల తలుపులు తెరవబడ్డాయి. బందీల యొక్క గొలుసులన్నీ కూడా తెగి కింద పడిపోయాయి. అప్పుడు చెరసాల అధికారి భయపడిపోతున్నాడు. బందీలందరూ కూడా పారిపోయి ఉంటారు, తన పై అధికారులను తను శిక్షిస్తారు అని భయపడి కత్తితో తనను చంపుకోవటానికి ప్రయత్నం చేశాడు. అటువంటి సమయంలో పౌలు గారు చూసి తనకు ధైర్యాన్ని చెప్తున్నాడు. నీవు భయపడవద్దు, నిన్ను నీవు చంపుకోవద్దు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు ఈ చెరసాల అధికారి ఎంతో సంతోషపడి పరుగున వెళ్లి పౌలు సీలాసుల పాదాల మీద పడుతున్నాడు. నేను రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు పౌలు గారు తెలియజేస్తున్నాడు, నీవు రక్షణ పొందుకోవాలంటే ఒకటే మార్గము, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలి అన్నప్పుడు ఈ చెరసాల అధికారి పౌలు గారి ద్వారా క్రీస్తు యొక్క సందేశాన్ని ఆలకించాడు. తాను తన కుటుంబము జ్ఞానస్నానం స్వీకరించి ఉన్నారు. ఈ చెరసాల అధికారి తనను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే తాను ధైర్యాన్ని కోల్పోయాడు. పై అధికారులు తను శిక్షిస్తాడని భయపడ్డాడు. ఈ లోకములో మనం కూడా భయపడుతున్నాం. మనం ఉద్యోగం చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ఒత్తిడి వల్ల భయపడుతున్నాం. మనం వ్యాపారం చేసేటప్పుడు మనం ఎదుర్కొనే సమస్యల వల్ల భయపడుతున్నాం. మన కుటుంబ జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు భయపడుతున్నాం. ఆర్థిక పరమైన సమస్యలు వచ్చినప్పుడు భయపడుతున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, కానీ క్రీస్తు యొక్క సువార్తను ఆలకించినప్పుడు మనలో ఉన్న భయము తొలగిపోతుంది. క్రీస్తుని విశ్వసించినప్పుడు, క్రీస్తు మీద ఆధారపడినప్పుడు మనలో ఉన్న భయము తొలగిపోతుంది. ఈ పౌలు సీలాసులు చెరసాల గుహలో లోపల పడద్రోయబడిన వారు ధైర్యముగా ప్రభువును స్తుతించారు. ఎందుకంటే వారు ప్రభుని నమ్ముకున్నారు, ప్రభు మీద ఆధారపడ్డారు. వారు పొందుకున్న శ్రమలు ఎంతో ఘోరమైనవి. అటువంటి సమయంలో కూడా వారు ధైర్యాన్ని కోల్పోలేదు. ఎందుకంటే వారు ప్రభువును నమ్మారు, ప్రభువు మీద ఆధారపడ్డారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనము ఎదుర్కొనే ఈ భయాలను జయించాలంటే ఒకటే మార్గము, భగవంతుని విశ్వసించటమే, భగవంతుని మీద ఆధారపడి జీవించటమే. ప్రభువును నమ్ముకున్నవాడు ధైర్యాన్ని పొందుకుంటాడు. ఈ చెరసాల అధికారి ఏ విధంగా అయితే క్రీస్తు యొక్క సందేశాన్ని ఆలకించి ధైర్యాన్ని పొందుకున్నాడో, రక్షణ పొందుకున్నాడో, అదే విధముగా మనము కూడా క్రీస్తు యొక్క బోధలు ఆలకించి ధైర్యాన్ని పొందుకుందాం, ఆరోగ్యాన్ని పొందుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సువార్తలో యేసు ప్రభు పవిత్రాత్మ గురించి బోధిస్తున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు ప్రభు తన శిష్యుల నుండి భౌతికంగా దూరమయ్యే సమయంలో ప్రభు శిష్యులందరూ కూడా బాధపడుతున్నారు. కానీ ప్రభు వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరు బాధపడవద్దు, అధైర్యపడవద్దు. నేను తండ్రి వద్దకు వెళితే మీకే మంచిది. నేను తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు మీకు ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఈ ఆదరణకర్త మీకు శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అవును, ప్రభువు దయచేసే ఈ పవిత్రాత్మ ద్వారా మనము అనేక వరాలు పొందుకోగలం, ధైర్యాన్ని పొందుకోగలం, జ్ఞానాన్ని పొందుకోగలం, శక్తిని పొందుకోగలం. ప్రియా మిత్రులారా, నేటి మొదటి పట్టణంలో పౌలు సీలాసులు కూడా ఫిలిప్పి పట్టణంలో సువార్తను బోధించారు. ఎదుర్కొన్న సమస్యలను కూడా ధైర్యముగా భరించగలిగారంటే దేవుని యొక్క ఆత్మశక్తితోనే. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేటి మొదటి పట్టణంలో పౌలు సీలాసులు అనుభవించిన శ్రమల గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం.
వారు బంధింపబడి చెరసాల్లో ఉన్న వారు ధైర్యాన్ని కోల్పోలేదు. వారు నేను స్తుతించారు, మహింపరిచారు, కీర్తించారు. వారికి తోడుగా ఉన్నందులకు నీకు వేలాది వందనాలు. వారికి దయచేసిన పవిత్రాత్మను మాకు కూడా వసకమని వేడుకుంటున్నాం. ప్రభా, మా కుటుంబాలు మీరు ప్రవేశించండి. మా కుటుంబాలను ఐక్యపరచండి, బలపరచండి. ఏ కుటుంబంలో అయితే అశాంతి ఉందో, అలజడు ఉందో, భయం ఉందో వాటిని తీసివేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.